Hi, hello, namaste. Welcome back to channel. It's Simaja. First of all, thank you so much Andy. Andariki, I'm so happy with your heartful wishes and compliments. Illu chala baagundi ani andaru cheptunnaru, message chestunaru, comment chestunaru. Inti kosam nenu padda kashtam anta marchipoyanandi mee wishes toti. Thank you so much. And mee andariki munde cheppanu kada idi na dream house ani, అందుకే ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా నా హోమ్ ని స్మార్ట్ హోమ్ గా చేసుకున్నాను అన్నమాట. అంటే హోమ్ ఆటోమేషన్ చేయించేసాను ఇల్లు. ఈ టెక్నాలజీతో మనం ప్రపంచంలో ఎక్కడున్నా గానీ మనం మన ఇంటికి సంబంధించిన ఎలక్ట్రానిక్స్ మనమే కంట్రోల్ చేసుకోవచ్చు. అంటే సీలింగ్ లైట్స్ దగ్గర నుంచి సీసీ కెమెరాస్ వరకు, ఈ స్మార్ట్ బ్లైండ్స్, కర్టెన్స్, ఆడియో సిస్టమ్, మూడ్ లైటింగ్, అంటే ఫ్యాన్స్, ఏసీస్ తో సహా ఈ సేఫ్టీ సిస్టమ్స్, ఇలా అన్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు అన్నమాట ఒక్క క్లిక్ తోనే. Isn't it cool? మరి ఇంత ఇంపార్టెంట్ పనిని ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వలేము కదా. సో ఫ్యామిలీలో ఎంక్వైరీ చేసి మా పెద్దనాన్న గారు చెప్పారు, ఎలిగెంటే స్మార్ట్ హోమ్స్ వాళ్ళతో మేము చేయించుకున్నాము అని బెస్ట్ రివ్యూ ఇచ్చారు. సో ఇంకా ఎవరికోసమో చూడడం ఎందుకు, మనకి బెస్ట్ రివ్యూ ఇచ్చిన కంపెనీ బెటర్ కదా అని చెప్పేసి అప్రోచ్ అయ్యాను. వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాక డెమో హౌస్ చూపించారనమాట, స్మార్ట్ హోమ్. ఓ మై గాడ్, అక్కడికి వెళ్ళాక అర్థమైంది ఇంకా ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి నాకు తెలియదు అనేసి. సో వెంటనే నా బడ్జెట్ చెప్పాను, వాళ్ళు నా బడ్జెట్ తగ్గట్టు మంచి కొటేషన్ ఇచ్చారు నా రిక్వైర్మెంట్ సంబంధించి. ఇంకా వెంటనే మన హోమ్ అంతా ఆటోమేషన్ చేయించాను విత్ ఇన్ ఫ్యూ డేస్. సో ఇది కొత్త ఇంటి వాళ్ళకే కాదండి, మన పాత ఇంట్లో కూడా చక్కగా అప్డేట్ చేసుకోవచ్చు హోమ్ ఆటోమేషన్ని. అంటే ఆల్రెడీ ఉన్న స్విచ్ బోర్డ్లో కూడా వీళ్ళు రిలేస్ యాడ్ చేస్తారు, లేదా కొంచెం లేటెస్ట్గా మంచి ప్యానెల్స్ పెట్టుకోవాలన్నా కానీ వాళ్ళు బెస్ట్ ఆప్షన్స్ ఇస్తున్నారు. సో నేను ప్యానెల్స్ ఏవి పెట్టించాను చూపిస్తాను రండి. అండ్ ఈ హోమ్ ఆటోమేషన్ అనేది మనం ఫోన్ ద్వారా యాక్సెస్ చేయొచ్చు, రిమోట్ ద్వారా యాక్సెస్ చేయొచ్చు, అండ్ వాయిస్ కంట్రోల్స్ ద్వారా కూడా మనం యాక్సెస్ చేయొచ్చు అనమాట. సో ఫస్ట్ స్విచ్ బోర్డ్స్ దగ్గర నుంచి మీకు చెప్తాను. అండ్ నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే చాలా మందికి, ఇప్పుడు నాకు కూడా ఏంటంటే ఒకప్పుడు ఏదైనా రెస్టారెంట్స్కి వెళ్ళినా, ఏదైనా యూనిక్ ప్లేసెస్కి వెళ్ళిన, ఎయిర్పోర్ట్స్లో ఇట్లాంటి చోట ఏంటంటే ఆటోమేటిక్గా వాష్రూమ్స్కి వెళ్ళినప్పుడు లైట్స్ ఆన్ అవ్వడము, ఎగ్జాస్టింగ్ ఫ్యాన్ ఆన్ అవ్వడము, లేదా బయటకు రాగానే ఆఫ్ అవ్వడము, మనం అలాంటివి చూసినప్పుడు థ్రిల్ అవుతాం కదా. సో అలాంటిది మనకి ఇల్లే ప్రపంచం అయినప్పుడు మన ఇల్లు కూడా మంచిగా ఉండాలి, అప్డేట్గా ఉండాలని అనుకుంటాం కదా. సో చాలా మంది తెలియక, ఎవరు చేస్తారో తెలియక, సరిగ్గా చేస్తారో లేదో, ఎంత ఉంటుందో కాస్ట్ ఐడియా లేక చాలా మంది చేయించుకోరు. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళ ఇల్లు కూడా అప్డేట్ చేసుకుంటారు కదా హోమ్ ఆటోమేషన్తో అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. అండ్ ముందే చెప్పాను కదా, ఎలిగెంటే స్మార్ట్ హోమ్స్ వాళ్ళు చేస్తారు నాకు ఇల్లంతా హోమ్ ఆటోమేషన్. వాళ్ళ నంబర్, అడ్రస్ నేను కింద స్క్రీన్ మీద మెన్షన్ చేస్తున్నాను, అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా మెన్షన్ చేస్తున్నాను. తప్పకుండా చూసి మీ రిక్వైర్మెంట్ ప్రకారం వాళ్ళని అడిగి చక్కగా మీ బడ్జెట్లో చేయించుకోవచ్చు. సో పదండి స్విచ్ బోర్డ్ చూపిస్తాం. సో ఎలిగెంటే వాళ్ళు నాకు బ్రోచర్లో మంచి ఆప్షన్స్ చూపించారనమాట. చాలా వెరైటీస్ ఉంటాయి వీళ్ళ దగ్గర ప్యానెల్స్. నేను కొంచెం సింపుల్గా చూస్ చేసుకున్నాను, అంటే ఎక్కువ ఉంటాయి కదా, కొంచెం నాకు సింపుల్గా ఉంటే ఇష్టం, అలా బ్లెండ్ అయిపోతుంది ఇంట్లో వాళ్ళు అనేసి అనుకున్నాను. యాక్చువల్గా చాలా కస్టమైజేషన్స్ చేసుకోవచ్చు. ఒకవేళ మనం ఈ బటన్కి బదులు ఫ్యాన్ సింబల్, లైట్ సింబల్, మనకి ఏది కావాలంటే అది అక్కడ మనం పిక్చర్ పెట్టుకోవచ్చు అనమాట. మనం అడిగితే వాళ్ళు ఆ మోడల్ కూడా ఇస్తారు. అండ్ చిల్డ్రన్స్కి అయితే అసలు చాలా బాగుందబ్బా. చూడండి, కార్టూన్స్ వేయచ్చు. అండ్ మనం ఏదైనా ఫొటోస్ ఇస్తే కూడా వాళ్ళు చక్కగా కస్టమైజ్ చేసి ఇస్తారంట ఈ ప్యానెల్స్. చాలా బాగా అనిపించింది. కాంట్రాస్ట్గా ఉంటే బాగుంటుంది వుడ్ దానిపైన అని చెప్పేసి ఇక్కడ బ్లాక్ పెట్టించాను. సో ఎందుకు ఇది చూపిస్తున్నానంటే, మనకు ఆల్రెడీ స్విచ్ బోర్డ్స్ ఉన్న మామూలు ఇవి టిక్ టిక్ మన స్విచ్ బోర్డ్స్ ఉన్నా కానీ మనము రీప్లేస్ చేయించుకోవచ్చు. అసలు చేసినట్టు కూడా ఎవరికి తెలియదు, అంత స్మార్ట్గా చేస్తారనమాట ఎలిగెంటే వాళ్ళు. ఏం లేదు, ఇది స్విచ్ బోర్డ్ కదా, నేను శాంపిల్స్ అడిగినప్పుడు వాళ్ళు నాకు ఇవి ఇచ్చారనమాట. మనకు కావాలంటే ఇలా ప్లేన్ తీసుకోవచ్చు, లేదా మన మొబైల్ వాల్పేపర్స్ లాగా డిజైన్స్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మన ఫొటోస్ కావాలంటే అలా కూడా చేస్తారు. ఐడియా చాలా బాగా నచ్చింది, కానీ ఎందుకో కొంచెం నాకు ఇది కొంచెం అన్నిటికీ బాగుంటుందని అనిపించి వైట్, బ్లాక్ ఆర్డర్ చేశాను. సో యూ కెన్ చూస్ యువర్ ఓన్ డిజైన్. సో ఎలా కనెక్ట్ చేస్తారు మన స్విచ్ బోర్డ్స్ ఆల్రెడీ కనుకుంటే వెనక ఆటోమేషన్ అంటే
ఇలా రిలేస్ ఉంటాయి అన్నమాట. రిలేస్కి ఈ వైరింగ్స్ అనేవి వెనక నుంచి మనం ఆల్రెడీ తీసుకుని ఉంటాము, ఆ వైరింగ్స్ అనేది కనెక్ట్ చేసేస్తారు. చూసారా నాకు ఎంత సబ్జెక్ట్ వచ్చేసిందో. ఈ కన్స్ట్రక్షన్ ఇల్లు కట్టడం ఏమో కానీ చాలా తెలుసుకున్నాను. సో అదనమాట మ్యాటర్. పాత స్విచ్ బోర్డులు అలాగే వాడుకోవాలన్నా వాడుకోవచ్చు, లేదు అప్డేట్ అయినప్పుడు హోమ్ మరి స్విచ్ బోర్డ్స్ కూడా అప్డేట్ అవ్వాలనుకుంటే ఇలా స్మార్ట్ డిస్ప్లేస్ తీసుకుంటే బాగుంటుంది. నాకు సో మెనీ ఆప్షన్స్ ఇన్ ప్యానల్స్ అనమాట. మనకు నచ్చింది చూస్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా మొబైల్ స్క్రీన్ లాగా కూడా ఆప్షన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్విచ్ ఏంటంటే టోటల్ హోమ్ లైట్స్, ఫ్యాన్స్ మొత్తం దీనిలో ప్రోగ్రామ్ చేస్తున్నాయి అనమాట. జస్ట్ ఇది ఒక్క క్లిక్ చేస్తే నేను మొత్తం లైట్స్ ఆన్ అవుతాయి, ఫ్యాన్స్ ఆన్ అవుతాయి. లేదంటే మళ్ళీ క్లిక్ చేస్తే అవి మొత్తం ఆఫ్ అవుతాయి అనమాట. మనం ఇంట్లో నుంచి సడన్గా అనుకోకుండా బయలుదేరాల్సి వచ్చినప్పుడు ఇది ఒక్కటి క్లిక్ చేసి నేను వెళ్ళిపోతా. రాగానే ఇంట్లో అంతా లైట్స్ ఆన్ అవ్వాలి, అన్ని రూమ్స్లోకి అందరం వెళ్తున్నాం అన్నప్పుడు కూడా ఇమీడియట్గా ఒక్క స్విచ్ ఆన్ చేస్తాం, అంతే. ఇజంట్ ఇట్ కూల్? పదండి వాష్రూమ్స్ చూపిస్తా. ఇఫ్ యూ కెన్ సీ నేను పైకి ఎక్కుతున్నాను కదా, స్టేర్ లైట్స్ కూడా ఆన్ అయిపోతాయి. ఇక్కడ సెన్సార్ ఉంది చూడండి పైన. సో ఆ సెన్సార్ మనల్ని రికగ్నైజ్ చేసి వెంటనే లైట్స్ ఆన్ చేస్తుంది అనమాట. అంటే సడన్గా మనం నైట్ టైం వెళ్ళిపోవాలంటే స్విచ్ కోసం ఎత్తుక్కొని అక్కర్లేదు. సో మన ఇక్కడ రాగానే స్విచ్ ఆన్ అవుతుంది అనమాట. ఓన్లీ షాండియర్కే కనెక్షన్ ఇచ్చాను ఫస్ట్, ఎందుకంటే మరి హెవీ లైటింగ్ ఇష్టపడను కదా వాష్రూమ్లో, కొంచెం కూల్గా ఇట్లా ఉంటే బాగుంటుందని. అండ్ వాష్రూమ్లో షాండియర్ అనేది ఒక ఫ్యాంటసీ నాకు, ఎందుకంటే ఒక్కొక్కసారి 5 స్టార్ రెస్టారెంట్స్ అట్లా వెళ్ళినప్పుడు వాష్రూమ్లో చూసాను, వావ్ ఇదేదో యూనిక్గా ఉందని చెప్పేసి షాండియర్ పెట్టడం జరిగింది. ఈ లైట్ కూడా నాకు చాలా ఇష్టం, గోల్డెన్ లైట్, సింపుల్గా బాగుంటుంది. ఒకవేళ హ్యాండ్ వాష్ చేసుకున్నా, ఫేస్ వాష్ చేసుకున్నా మనకు మినిమం లైట్ కావాలి కాబట్టి రాగానే ఇది కూడా ఆన్ అయ్యేలాగా పెట్టుకున్నాను అనమాట ఆప్షన్. సో దట్ మనకి కంఫర్టబుల్గా ఉంటుంది ఈ లైట్ తోటే. అండ్ ఒకవేళ వాష్ చేయాలి, రూమ్ అంతా క్లీన్ చేయాలి అని అంటే మాత్రం ఐ నీడ్ మోర్ లైట్ కాబట్టి వాయిస్ కమాండ్తో పెట్టాను ఈ రూమ్కి. అలెక్సా స్విచ్ ఆన్ మెయిన్ వాష్రూమ్ లైట్స్. దట్స్ ఇట్. సో ఇంత లైట్ ఉంటే కానీ ఇంత పెద్ద రూమ్కి సరిపోదని చెప్పేసి నేను లైట్స్ పెట్టడం జరిగింది. సో దిస్ ఇస్ ఇట్ గైస్. మన వాయిస్ కమాండ్తో కూడా మనం లైట్స్ కానీ, ఫ్యాన్స్ కానీ, ఏసీస్ కానీ, టీవీలు కానీ ఏదైనా మనం ఆన్ చేసుకోవచ్చు. కూల్. సో ఇప్పుడు నా వార్డ్రోబ్స్ దగ్గరికి వెళ్తున్నాను. లోపల లైట్ లేదు, ఇప్పుడు ఆన్ అవుతుంది, ఇక్కడ ఆన్ అవుతుంది ఎగ్జాక్ట్లీ. ఓకే అనేది. సో ఇలాగ వచ్చేసరికి జస్ట్ ఇక్కడ ఎంటర్ అయ్యేసరికి లైట్ వస్తుంది అనమాట. ఇంకా రాగానే మనం బట్టలు అవి సర్దుకొని కావాల్సిన పికప్ చేసుకొని వెళ్ళిపోవడానికి మినిమం ఒక 2 minutes 3 minutes అట్లా పడుతుంది కదా. ఆ టైమింగ్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. ప్రతి 3 minutesకి ఆఫ్ అయిపోవాలి, లేదా ఫ్యూ సెకండ్స్ చాలు నాకు అంత పని ఉంటుంది అక్కడికి వెళ్ళినా అని అనుకున్నప్పుడు సెకండ్స్ ఆప్షన్ కూడా ఉంటుంది. సో మనకి నచ్చినట్టు టైమింగ్ సెట్ చేసేసుకోవచ్చు. ఈ సెట్టింగ్స్ అన్నిటికీ మనకి వెబ్సైట్ లింక్ ఇస్తారు, మనమే ఓన్గా సెట్ చేసుకోవచ్చు. వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసినా వాళ్ళు మనకి నచ్చినట్టు చక్కగా సెట్ చేసిస్తారు టైమింగ్స్ అనేది. అండ్ మీకు ఈ స్విచ్ బోర్డ్ కూడా చూపించాలనుకుంటున్నాను. ఇది ఓల్డ్ మోడల్, నాకు చాలా ఇష్టం అనమాట. పూర్వకాలంలో ఫ్యాన్ ఈ టీవీ స్విచ్లు, ఫ్యాన్ స్విచ్లు పూర్వకాలంలో ఇలా ఇచ్చేవాళ్ళు. సో నాకు ఈ ఓల్డ్ మోడల్ స్విచ్చెస్ ఇష్టం అండి. అవి పెట్టుకోవాలనుకుంటున్నాను. అంటే పర్వాలేదండి, స్విచ్ బోర్డ్ ఎలాంటిదైనా పర్లేదు, మేము దానిలో రిలేస్ యాడ్ చేస్తాము, మనకు నచ్చినట్టు మనం ప్లాన్ చేసుకోవచ్చు, అది ప్రాబ్లం ఏం లేదన్నారు. సో ఓల్డ్ మోడల్ స్విచ్చెస్ కూడా మనం చక్కగా వాడుకోవచ్చు, ఏ మోడల్ అయినా కానీ వాడుకోవచ్చు అని చెప్పడానికి మీకు ఈ క్లిప్పింగ్ చూపిస్తాను. అండ్ పెద్దవాళ్ళకి ఆపరేటింగ్ కొంచెం ఇబ్బంది కదా ఫోన్లో అని చెప్పేసి వాళ్ళకి రిమోట్ కూడా ఇస్తారనమాట. మనం ఈచ్ సింబల్కి ఒక్కొక్క రూమ్కి మనం కనెక్షన్స్ మనం సెట్ చేసుకోవచ్చు ప్రోగ్రామింగ్లో. సో ఒకవేళ నేను ఇది క్లిక్ చేశాను అనుకోండి, నా హోమ్ థియేటర్ మొత్తం ఏసీ, స్క్రీన్, ఆడియో సిస్టమ్ మొత్తం ఆన్ అయిపోతాయి. అలా నేను ప్లాన్ చేసుకున్నాను. సో మీరు కూడా మీకు నచ్చినట్లు ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. అసలు టెక్నాలజీ ఎంత ఫాస్ట్గా డెవలప్ అవుతుందో అంతే ఫాస్ట్గా మన లైఫ్ కూడా ఈజీగా అయిపోయింది. మనం చూస్తూ ఉంటే ఇంట్లో కానీ, ఆఫీస్లో కానీ, ఎక్కడైనా ఎటు చూసినా ఎలక్ట్రానిక్స్ ఉన్నాయి. మనం ఒక్కొక్కసారి ఆఫ్ చేయడం మర్చిపోతుంటాం. నేనైతే చాలా మర్చిపోతుంటా, మా అమ్మ చేత తిట్లు తింటుంటాను. జస్ట్ ఇమాజిన్, మనం రూమ్లోకి వెళ్ళగానే లైట్స్ ఫ్యాన్స్ మనకు నచ్చినవి ఆన్ అయ్యి బయటకు రాగానే అవి ఆఫ్ అయిపోతే ఎంత హాయి ఉంటుంది, సూపర్ కదా. అండ్ జస్ట్ ఇమాజిన్, మనం ఇంకొక 10 minutesలో ఇంటికి వెళ్ళిపోతున్నాం అనుకున్నప్పుడు మన ఫోన్లోనే సెట్ చేసేసుకుంటే ఏసీలు, గీజర్లు ఆన్ చేయడం అనేది, మనం వెళ్ళేసరికి రూమ్ చల్లగా ఉంటుంది, మనం వెళ్ళేసరికి హాట్ వాటర్ రెడీ ఉంటాయి, టైం సేవ్.
నిజంగా ఇలాంటి ఫెసిలిటీస్ ఎవరు వద్దనుకుంటారు చెప్పండి. నేనైతే ఈ హోమ్ ఆటోమేషన్ని అందరికీ రికమెండ్ చేస్తానండి. ముఖ్యంగా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకి, హెల్త్ కండిషన్స్ బాగోని వాళ్ళకి అండ్ ఎల్డర్ పీపుల్కి అయితే మాత్రం హైలీ రికమెండెడ్. ఎందుకంటే వాళ్ళు పాపం పద్దాక లేచి ఆఫ్ చేయడం ఆన్ చేయడం వాళ్ళకి చాలా ఇబ్బంది అండ్ చాలా వరకు మర్చిపోతుంటారు కూడా పాపం. సో అలాంటివన్నీ మనం చూసుకోవచ్చు దీని ద్వారా. మనం ఇలాంటి చేస్తే వాళ్ళకు కూడా మంచి గిఫ్ట్ అవుతుందని అనుకుంటున్నాను నేనైతే. అండ్ ముఖ్యంగా ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళు కూడా చక్కగా ఇంటిని మానిటర్ చేసుకుంటూ ఉండొచ్చు. మెయిడ్స్ వచ్చి వెళ్ళినా, పిల్లలు వచ్చి వెళ్ళినా ముఖ్యంగా ఏంటంటే మానిటర్ చేస్తూ ఉంటారు. ట్యూషన్ టీచర్ వచ్చారా వెళ్ళారా, వీడు చదువుతున్నాడా లేదా, లేదా టీవీ ఆఫ్ చేయాలనుకున్నా డైరెక్ట్గా పేరెంట్స్ ఆఫ్ చేసేయచ్చు, చదువుకొని మీరు కమాండ్స్ ఇవ్వచ్చు స్పీకర్ ద్వారా. సో ఇలాంటి ఫెసిలిటీస్ ఇంకా మన ఇష్టం, కస్టమైజేషన్ అనేది చాలా బాగా చేస్తారనమాట. అండ్ ఈ ఎలక్ట్రానిక్స్ ఏవైనా కానీ ఎన్నింటికి ఆన్ అవ్వాలి, ఎన్నింటికి ఆఫ్ అవ్వాలి అని కూడా మనం ప్రీ ప్రోగ్రామ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రోజు ఈవినింగ్ నాకు గుమ్మం ముందు లైట్ ఆన్ అవ్వాల్సిందే, నా సెంటిమెంట్ అనమాట. ఆటోమేటిక్గా నాకు 6:30 కల్లా లైట్స్ ఆన్ అవ్వాలి, మార్నింగ్ 6కి ఆఫ్ అవ్వాలని నేను కమెంట్ పెట్టేసుకున్నాను. సో రోజు లైట్స్ ఆన్ అవుతాయి, ఆఫ్ అవుతాయి అనమాట. సో ఇలాగా మనకు నచ్చినట్టు మనం ప్లాన్ చేసుకోవచ్చు డైలీ లైఫ్ అనేది. అండ్ నేను సీసీ కెమెరాస్ కూడా సరౌండింగ్ మొత్తం ఇంట్లో కూడా పెట్టించాను, ఎక్కడ పడితే అక్కడ. సో అది కమాండ్ కూడా వాయిస్ తోటి అవతల నుంచి ఇవ్వచ్చు, ఇటు నుంచి రిసీవ్ చేసుకోవచ్చు, ఇటు వాళ్ళు మాట్లాడేది కూడా అవతల వాళ్ళకి వినిపిస్తుంది. సో అలాంటి కెమెరాస్ అడిగాను, మంచి క్వాలిటీతో కలర్ ఇమేజ్ వచ్చేలాగా. సింగిల్ లైన్లో చెప్పాలంటే వాల్యూ ఫర్ మనీ అండి నిజంగా ఈ హోమ్ ఆటోమేషన్ అనేది. అండ్ బెనిఫిట్స్ గురించి చెప్పాలంటే ఎలక్ట్రిసిటీ సేవ్ చేయొచ్చు, మనీ సేవ్ చేయొచ్చు అండ్ టైం కూడా బాగా సేవ్ చేసుకోవచ్చు. సో మీకు కూడా రిక్వైర్మెంట్ ఉంటే ఎలిగెంటే స్మార్ట్ హోమ్స్ వాళ్ళని కాంటాక్ట్ చేయండి. వాళ్ళ ఫోన్ నంబర్, అడ్రస్ కింద మెన్షన్ చేశాను, డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేశాను, చూడండి. సో దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో అండి. ఈ వీడియో మీకు కొంచెం మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చిందని అనుకుంటున్నాను, నేను చాలా మందికి హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. తప్పకుండా ఈ వీడియోని మీ ఫ్యామిలీకి, మీ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకి ఉపయోగపడితే మంచిదే కదా. అండ్ యా, మన హోమ్ టూర్ కోసం చాలా మంది మెసేజ్ చేస్తున్నారండి. డెఫినెట్లీ నేను చాలా ఎక్సైటెడ్ ఉన్నాను. కాకపోతే ఒక 2 రూమ్స్లో ఇన్స్టాలేషన్ అవ్వలేదు వాల్పేపర్స్ది, దానికోసమే వెయిట్ చేస్తున్నాను. అది అవ్వగానే ఐ విల్ బీ కమింగ్ విత్ మై హోమ్ టూర్ వీడియోస్ సూన్ అనమాట. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ బెల్ బటన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్పుడే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీ వరకు వస్తుంది. ఓకేనా? సీ యూ సూన్ ఇన్ మై అనదర్ ఇంట్రెస్టింగ్ వీడియో గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్.